హాయ్ ఫ్రెండ్స్, చేపల ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను. ఎటువంటి కెమికల్ ఫుడ్ లేకుండా మన ఇంట్లోనే మంచి ఫుడ్తో ఎలా తయారు చేసుకోవాలనో చేప ఫ్రై వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. నేను ఒక హాఫ్ కేజీ చేపలు తీసుకున్నానండి. మంచిగా అట్లా మనం చేప కట్ చేపించుకునేటప్పుడే అట్లా సన్నగా కట్ చేసేమని చెప్పాలండి. ముక్కలు, చేప ముక్కలు అనేది మంచిగా దాంట్లో అట్లా కట్ చేయించుకున్న తర్వాత 2-3 సార్లు మంచిగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసి మొత్తం అంతా మా బాబుని మొత్తం అంతా దానిలో పట్టిస్తున్నాడండి చేప ముక్కలకు. ఫస్ట్ అంతా అట్లా చేప ముక్కలకు 3 మిక్సింగ్ చేసి మంచిగా అట్లా చేప ముక్కలకు అంతా పట్టేటట్టు పసుపు, కారం, ఉప్పు అనే అన్నీ మొత్తం అంతా అట్లా మొత్తం అంతా ముక్కలకు అన్ని దాంట్లకు మనం ఫ్రై చేసుకునే ముక్కలకు అన్ని దాంట్లకు పట్టియాలండి. అది చేప పొట్ట కింద ఉండే కండ అండి. మొత్తం మనం చేప ముక్క అనేది చేప తీసుకున్నప్పుడే కొట్టమంటే మంచిగా సన్నగా వచ్చేటట్టు కట్ చేయించుకుంటే కనుక చేప ఫ్రై కాలేదానికి కూడా బాగుంటుంది. చేప ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అట్లా మంచిగా కాలుతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా తింటారండి. చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కంటికి కానీ కండ్లు కూడా బాగా కనిపిస్తాయండి. మంచిగా విటమిన్లు కూడా వస్తాయి. మొత్తం అంతా అట్లా చేపలకి అన్ని ముక్కలకి అంతా కలిసేటట్టు మా బాబుని మొత్తం అంతా కలుపుతున్నాడండి. కలిపేసిన తర్వాత నేను చేపలది మసాలా కొంచెం వేసుకుంటున్నాను అండి. 1 టేబుల్ స్పూను చేప మసాలా తెచ్చి దాంట్లోనే చేపలది మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అంతా మా బాబునే వేసిండు. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత దాంట్లో వేసి మళ్ళీ మొత్తం అంతా కలుపుతున్నాడండి. మనం ఎటువంటి కల్తీ ఫుడ్ లేకుండా కలర్ ఫుడ్ కూడా వేయలేదండి. నేను కలర్ ఫుడ్ కూడా వేయకుండా చేప ఫ్రై చేసే విధానం పెడుతున్నాను. వీడియో నిదానంగా చూపిస్తున్నానండి. కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మొత్తం అంతా అట్లా పట్టి చేసిన తర్వాత నేను మళ్ళీ మొక్కజొన్న పౌడర్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ కూడా మొత్తం అంతా అట్లా చేప ముక్కలకి అంతా పట్టేటట్టు మా బాబుని కలుపుతుండు. ఇట్లా చిన్నపిల్లలకు కలపడం బాగా ఇష్టం కాబట్టి మనం పెద్దవాళ్ళు చేస్తున్నా కానీ నేనే చేస్తా మమ్మీ అని చెప్పి తీసుకొని మొత్తం అంతా ఆయనే కలిపాడు. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకొని మొత్తం మొక్కలకంతా పట్టిస్తున్నాడండి. ఇట్లా చిన్నపిల్లలకు కలపడం బాగా ఇష్టం కాబట్టి మొత్తం అంతా చేప ముక్కలకు అన్ని దాంట్లోకి అట్లా పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టేశాడు. స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక సిమ్లేకల్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలండి. ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడు తిప్పుకోవాలి. మంచిగా మనకు కాలాలంటే సిమ్లేకల్లే పెట్టి కాల్చుకోవాలండి. అట్లా మధ్యలో అట్లా స్టీల్ కంటైనర్తో పట్టుకొని అట్లా తిప్పుతూ మళ్ళీ ఇట్లా ఫస్ట్ ఒక టైం కాలిన తర్వాత రెండో సైడుకు తిప్పుతున్నాను. మన ఇంట్లో ఇట్లా చేసుకోవడం వల్ల ఎటువంటి కల్తీ ఫుడ్ లేకుండా కెమికల్ ఏమి కలపకుండా మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి.
అన్నీ బయట ఫుడ్ అయితే కానీ టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల మళ్ళీ మళ్ళీ తినాలనిపించేట్టుగా టేస్ట్ అనేది అట్లా ఉంటుంది. అట్లా విధంగా లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చని వీడియో పెడుతున్నానండి. నిదానంగా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అట్లా నిదానంగా అనేది చేపను అనేది కాల్చుకుంటే కన్నా సిమ్లే కలబెట్టి మంచిగా ఆయిల్లోనే బాగా కాలిపోతుందండి చేప ముక్క అనేది. తినేదానికి కూడా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసుకొని తింటే. చూడండి బాగా మంచిగా ఎట్లా కాలుతున్నాయో. సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి. అప్పుడు చేప అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్ అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి తిననీకి కూడా బాగుంటుందండి. అలా మంచిగా కాల్చుకోవాలండి. ఇంత నిదానంగా ఎందుకు చూపిస్తున్నానంటే మంచిగా మనం ఇంట్లోనే ఇలా కాల్చుకోవచ్చు అని చెప్పి నిదానంగా పెడుతున్నానండి వీడియో. చేప అనేది మంచిగా కాలింది చూడండి 2 సైడ్లు. అట్లా మంచిగా నిమిషానికి అట్లా ఒకసారి మంచిగా అట్లా ఒక సైడు తర్వాత ఒక సైడు అట్లా తిప్పుకుంటూ కాలుస్తే కన్నా మంచిగా అనేది బాగా చేప ఫ్రై అనేది బాగా ఉడికిపోతాయండి. ఆయిల్ కూడా మనం బయట తెచ్చుకుంటే కన్నా ఆయిల్ కూడా సరిగ్గా ఉండదండి. కాల్చిన వేడి చేసిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ వేసి చేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఇట్లా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి ఆయిల్ వేసుకొని ఇట్లా కాల్చుకుంటేనా మన ఆరోగ్యం కూడా పాడు కాకుండా ఉంటుంది. ఇప్పుడు అనేది మంచిగా అట్లా 2 సైడ్లు కాలిన తర్వాత మంచిగా అట్లా కాల్చుకోవాలండి. ఇప్పుడు కాలిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి పక్కకి తీసేస్తున్నాను. చూడండి బయట మనం ఎట్లా చేస్తారో మనం ఇంట్లోనే ఫుడ్ కలర్ కూడా లేకుండా ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ముక్కలు వేసి మళ్ళీ రెండోసారి కూడా కాల్చుకుంటున్నానండి. నిదానంగా చూపించా కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి నిదానంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను మళ్ళీ మళ్ళీ ఆరోగ్యం ఇవాళ రేపు మన చేతుల్లోనే ఉంది కాబట్టి చెప్తున్నానండి. ముక్కలు కూడా ఇప్పుడు ఇవి కూడా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అనేది తిప్పుకోవాలి. చేప ముక్కలు అనేది ఎంత మంచిగా కాలుతున్నాయో చూడండి. మనం చేప ముక్కలు అనేది మంచిగా మనం కట్ చేపించుకున్నప్పుడే సన్నగా కట్ చేయమంటే మంచిగా అట్లా కాలుతాయండి. చేప ఫ్రై అనేది రెడీ అయిందండి. బాయ్ అండి.